హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. తప్పకుండా ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా? మీ వీడియో గురించి మీరే గొప్పగా చెప్పుకుంటున్నారనుకుంటున్నారేమో. నా వీడియో గురించి చెప్తున్నాను నేను. నాకు తెలిసినంత మటుకు వీడియో చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా? ఫుల్ వీడియో చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. మీకు తెలిసిన వీడియోని మీకు ఏం కొత్తగా కాదు. కస్టర్డ్ చేస్తున్నాను ఇవాళ. చాలా బాగుంది. ఇది వచ్చేసి 4 days బ్యాక్ వీడియో అండి. ఫస్ట్ వచ్చేసి పాలు బాగా మరిగించేస్తున్నాము. స్టవ్ పైన పెట్టేసి మరిగించేసాను. ఇవి కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. ఒక 4 spoons వేసి ఇందులో కొంచెం పాలు వేసి బాగా కలిపేసుకుందామండి. ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కదండి, చాలా రోజులు అవుతుంది. షార్ట్స్ అయితే పెడుతున్నాను, అందుకనేసి టైం కుదరట్లేదు నాకు. అక్కడక్కడ తిరిగి వచ్చామండి సమ్మర్ హాలిడేస్కి. అక్కడ వెళ్ళామన్నమాట మా బావగారింటికి. అలాగా అన్నిటికీ వెళ్ళామన్నమాట. తిరుపతికి వెళ్ళాము, మైసూరు, అక్కడ వెళ్ళాం కదా. వీడియోస్ పెట్టడానికి అయితే టైం కుదరట్లేదు. తర్వాత వచ్చేసి మీ వీడియోస్ కూడా చూడలేకపోయాను. సారీ అండి, మీ వీడియోస్ కూడా చూడలేకపోయాను, ఏమనుకోకండి. ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎప్పట్లాగానే ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా? లైక్ చేయడం మర్చిపోకండి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందామండి. కస్టర్డ్ పౌడర్లో పాలు వేసి బాగా కలిపేసుకున్నాము. పాలు బాగా మరిగించేసుకోవాలి. ఇందులో షుగర్ యాడ్ చేసుకుందామండి. 1 కప్ షుగర్ వేస్తున్నాను. దీనికి సరిపడా షుగర్ అనమాట. లీటర్ పాలు తీసుకున్నానండి. చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. పాలు బాగా మరిగినాయి. ఇందులో వేసేస్తామండి. ఇందులో వేసేసి బాగా కలిపేసుకుందాము. బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. మీగడ కట్టకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం తిక్కగా ఉంటే బాగుంటుందన్నమాట. కొంచెము ఇది వచ్చేసి సమ్మర్లో చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా తీసుకుని చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ఎంకరేజ్ చేస్తుండాలి, ఎప్పటిలాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. పదే చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. యాపిల్ తీసుకున్నాను అనమాట. ఫ్రూట్స్, బనానా, యాపిల్స్ అన్నీ కట్ చేసుకుందాము. యాపిల్ వచ్చేసి నీట్గా కట్ చేసి బాగా నీట్గా కడిగి కట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇది కొంచెం వేసుకోవాలి, బాగుంటుందన్నమాట. కొంచెం చల్లగా అవుతే గట్టిగా అవుతుందండి, బాగా గట్టి పడుతుంది అనమాట చల్లగా అవుతే. ఇప్పుడు చూసేకి పల్చగా కనిపిస్తుంది. బాదాం తీసుకున్నాను. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ అండి. మీరు ఎంత కావాల్సి అంత వేసుకోండి. బాదాము, జీడిపప్పు, కిస్మిస్ తింటే మంచిదే కదండి, డ్రై ఫ్రూట్స్. తర్వాత వచ్చేసి ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. అన్నీ కట్ చేసాను. యాపిల్స్ వేసాను. యాపిల్ ముక్కలన్నీ వేసేసాను అనమాట. ఇది అరటిపండు అండి. అరటిపండు కట్ చేసి వేసాను.
హనీ తేనె వేస్తున్నానండి. తేనె వేసుకుంటే చాలా బాగుంటుంది. తేనె వేసేసుకొని కస్టర్డ్ అయితే రెడీ. సర్వ్ చేసుకుందాం. ఓకే బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.